హౌ టు డేటా ట్రాన్స్ఫర్ మొబైల్ టు యూఎస్బి. మొబైల్ ఉన్న ఫైల్స్, వీడియోస్, ఎనీ ఫైల్స్, వీడియోస్ యూఎస్బికి ఎలా సెండ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ నుంచి డేటాని యూఎస్బికి, పెన్ డ్రైవ్కి సెండ్ చేయాలంటే మనకి ఓటీజీ కేబుల్ అనేది కావాలి. ఇది ఓటీజీ కేబుల్, దీన్ని ఓటీజీ కేబుల్ అంటారు. ఈ విధంగా ఉంటుంది. ఈ ఓటీజీ కేబుల్కి పెన్ డ్రైవ్ని ఇలా కనెక్ట్ చేసి మొబైల్కి ఇలా కనెక్ట్ చేస్తాం. ఓకే, మొబైల్కి ఇలా కనెక్ట్ చేయగానే యూఎస్బి డ్రైవ్ ఈజ్ కనెక్టెడ్ అని ఈ ఆప్షన్ అనేది ఎనుగుల్ అవుతుంది. యూఎస్బి డ్రైవ్ ఈజ్ ఈ ఆప్షన్ అనేది మీకు చూపించకపోతే సెట్టింగ్లో యూఎస్బి డీబగ్గింగ్ మోడ్ని ఎనుబుల్ చేసుకోవాలి. ఎలా ఎనుబుల్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోను ఒకసారి చెక్ చేయండి. ఓపెన్ ఫైల్ మేనేజర్, USB drive is connected. Okay, click here. USB డ్రైవ్లో ఒక ఫోటో అనేది ఉంది. ఈశ్వర్ ఫోటో అనేది ఒకటి ఉంది. దీన్ని పెన్ డ్రైవ్లో ఉంది కాబట్టి USB. ఓకే, ఈ పెన్ డ్రైవ్ నుంచి మొబైల్కి ఎలా పంపించాలో చూద్దాం. క్లిక్ హియర్. సెండ్, మూవ్, డిలీట్, మోర్ 4 ఆప్షన్ అనేది చూపిస్తుంది. సెండ్ అని క్లిక్ చేస్తే వాట్సాప్లో సెండ్ చేసుకోవాలో, ఇన్స్టాగ్రామ్ సెండ్ చేసుకోవాలో, డైరెక్ట్ మీకు ఇష్టం వచ్చిన మెయిల్ కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మొబైల్కి సెండ్ చేస్తున్నాం కాబట్టి మూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇది మన ఇంటర్నల్ షేర్ స్టోరేజ్. ఇది మన మొబైల్ స్టోరేజ్. దీని మీద క్లిక్ చేసి పేస్ట్ అని నొక్కితే డైరెక్ట్గా మొబైల్లో ఎటువంటి ఫోల్డర్ లేకుండా డైరెక్ట్గా ఇక్కడ సేవ్ అయిపోద్ది. అలా కాకుండా నేను పర్టికులర్ ఫోల్డర్లో ఆ ఫోటోని సెండ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే 3 ఆప్షన్ అనేది చూపిస్తుంది. షార్ట్ బై, క్రియేట్ ఫోల్డర్, షో హిడెన్ ఫైల్స్. మనం ఫోల్డర్ని క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇష్టం వచ్చింది పేరు అనేది తెచ్చుకోండి. నేను న్యూ ఫోల్డర్ అనేది ఇచ్చేసి @123 చేస్తున్నాను. ఓకే, ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్లో ఎటువంటి డేటా లేదు, మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని ఆ ఫోల్డర్లో సెండ్ చేస్తున్నాను. USB న్యూ ఫోల్డర్ @23. క్లిక్ పేస్ట్. సేవ్ ఓపెన్ చేసావా? ఇంటర్నల్ స్టోరేజ్లో న్యూ ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. దాంట్లో ఈ ఫైల్ అనేది సెండ్ అయింది. ఓకే, ఈ ఫోటో అనేది సెండ్ అయింది. ఈ ఫోటోని ఇప్పుడు మొబైల్లో ఉంది. ఈ ఫోటో పెన్ డ్రైవ్ నుంచి మొబైల్కి సెండ్ చేసాం. ఇప్పుడు మొబైల్ నుంచి పెన్ డ్రైవ్కి ఎలా సెండ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు యూఎస్బి స్టోరేజ్లో ఆ ఫోటో అనేది లేదు, మనం మొబైల్ సెండ్ చేసాం కాబట్టి షో సెర్చ్ చేద్దాం. న్యూ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాం. క్లిక్ హియర్, మూవ్, యూఎస్బి స్టోరేజ్. ఇది 32 GB పెన్ డ్రైవ్. యూఎస్బి స్టోరేజ్ 32 GB ఇది. క్లిక్ చేస్తున్నాను. పేస్ట్. ఓకే, సెండ్ అయిపోయింది కదా. ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ సెండ్ అయిపోయింది. ఇప్పుడు యూఎస్బి స్టోరేజ్ ఫోటో అనేది మొబైల్ నుంచి పెన్ డ్రైవ్కి సెండ్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైంది కాకపోతే ఏమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియో కోసం, మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.